ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ సభ ఏర్పాటుకు ప్రణాళిక చేసినది ఎవరు? భారత రాజ్యాంగ సభకు ప్రణాళిక చేసింది ఎవరు ఏర్పాటుకు? సో, ఇక్కడ ఇవి ఏ ఏ ఎగ్జామ్‌లో వచ్చాయని నేను ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాననమాట. సో, వీటి గురించి అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఒక ఎగ్జామ్ గురించే కాకుండా కాన్సెప్ట్ అనేది మనకి అన్ని ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే విధంగా నేర్చుకుంటే బెటర్. ఆ విధంగా ఇక్కడ యూపీఎస్సీ లెవెల్ నుండి ఈ ఎస్ఎస్సీ, జీడీ, ఎంటీఎస్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్‌లో ఏ విధంగా క్వెషన్స్ అయితే వస్తాయో పలానా కాన్సెప్ట్ నుండి అలా క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ చేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, వీడియో చూసే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఒకసారి యూపీఎస్సీ నుండి ఆర్ఆర్‌బీ, ఎన్‌పీటీసీ అంటే స్టేట్ పీసీఎస్ అంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ ఇలా స్టేట్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా! గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్. ఆ లెవెల్‌కి సంబంధించి వరకు కూడా మనకు ఈ ఇండియా కాన్స్టిట్యూషన్‌లో ఓన్లీ ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఆర్ అమెండ్మెంట్స్ వీటి గురించి మాత్రమే కాకుండా అసలు రాజ్యాంగాన్ని రాయడానికి గల కారణం ఏంటి? సో, ఎవరు రాజ్యాంగం మనకంటూ ఒక సెపరేట్‌గా రాజ్యాంగం ఉండాలని ఈ నిర్ణయం తీసుకొచ్చారు. ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? ఏ సంవత్సరంలో జరిగింది? ఎవరెవరు ఎటువంటి ప్రతిపాదికలు చేశారు? అంటే పర్సనాలిటీస్ అండ్ దేర్ ఐడియాస్. ఈ విధమైనటువంటి క్వెషన్స్ అయితే పక్కా వచ్చేటువంటి క్వెషన్స్ అస్సలు మిస్ చేయకూడదు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అసలు ఆ రాజ్యాంగం అనేది ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఎటువంటి ఆలోచనలు తీసుకొచ్చారు? వీటి మీద కూడా క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ క్వెషన్స్ అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్. అది కూడా 1946 సంవత్సరంలో వచ్చినటువంటి అంటే ఈ 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది అయితే వచ్చిందనమాట. దీని ద్వారానే మనకు రాజ్యాంగ సభ అనేది ఏర్పడింది. భారతీయులు అంటే మన ఇండియన్స్‌కి వాళ్ళకి ఒక సెపరేట్‌గా ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం ఉండాలి. మన ఆలోచనలు, మన ప్రతిపాదకలను బేస్ చేసుకొని మన పరిపాలన జరగాలి అన్న దాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని తామే రచించుకోవాలనే ఆలోచనకైతే ఇది పునాది అయ్యింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది, ప్రణాళిక అనేది. సో, అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వం అధికార బదిలీకి ఈ ప్రణాళికనైతే తీసుకొచ్చింది. అందుకనే దీన్ని రాజ్యాంగ నిర్మాణానికి ఇది ప్రారంభ దశగా అయితే పరిగణిస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. సెకండ్ క్వెషన్. భారత రాజ్యాంగ సభలో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ప్రవేశపెట్టింది ఎవరు? రాజ్యాంగ సభలో ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా సభ గురించి. ఈ రాజ్యాంగ సభలో వీటిని ప్రవేశపెట్టింది ఎవరు అన్నది మాట్లాడితే జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. అది కూడా 1946 సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖున 1946లో ఈ జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అయితే ప్రవేశపెట్టారు. అంటే ఏంటి అసలు దీంట్లో ఏముంటాయి ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో అంటే సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం వంటి ఆలోచనలు అయితే దీంట్లో ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి ఏమేమి ఉంటాయి. సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం వంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇదే తర్వాత భారతదేశంలోని ప్రియాంబుల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు క్వశ్చన్స్లో ఒకసారి. ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే తెలుగులో పీఠిక అని అంటారు. ఈ ప్రియాంబుల్గా అయితే మారింది. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని తర్వాత ప్రియాంబుల్గా అయితే మార్చారనమాట. ఇది రాజ్యాంగ ఆలోచనలకు మూలం. ఇది రాజ్యాంగం అంటే అప్పటికి ఇంకా రాజ్యాంగాన్ని నిర్మించలేదు, ఆలోచనలు ఇంకా కొనసాగుతున్నాయి ఆ సమయంలో. క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగానికి ముసాయిదా అంటే డ్రాఫ్ట్ రూపొందించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? సో, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇది క్వశ్చన్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు జీకే క్వశ్చన్స్లో. సో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అయితే వ్యవహరించారు. ముసాయిదా కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. అందుకే ఈయన ఏమంటారంటే భారత రాజ్యాంగ శిల్పి అని కూడా ఈయన్ని పిలుస్తారు. భారత రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు. ఇందులో ముసాయిదా కమిటీ అధ్యక్షుడు గురించి మాట్లాడాము కదా. రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈయన భారత రాజ్యాంగానికి శాశ్వత అధ్యక్షుడిగా రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా అయితే ఈయన ఉన్నారనమాట. సో, ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లో వచ్చి నేను మీకు మెన్షన్ చేశాను కదా. నేను ప్రతి క్వశ్చన్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇక్కడ మీకు చెప్పాను ఇదే క్వశ్చన్లో వచ్చిందో చూడండి. సో, ఈ క్వశ్చన్స్ వేరే పేపర్లో అంటే వేరే బుక్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్ అనేవి మీకు బయట అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ 200 and 250 ఇలా దొరుకుతాయి అనమాట. అవి తీసుకోండి. పాసిబిలిటీ ఉంటే అవి తీసుకొని దాంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ ఇయర్లో వచ్చాడో అన్నది అది చూసి ట్రై చేయండి. కొన్ని అయితే అన్ని క్వశ్చన్స్ వాటి నుండే దొరకవు. అలాంటప్పుడు గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రేమ్ చేసుకోవాలంటే కష్టమే. బట్ వీటిలన్నిటిని నేను ఫ్రేమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్
ఇంకెవరైనా లైక్ చేయకుండా వీడియోని చూస్తుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారైతే ఈయన రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా పనిచేశారు. సభ చర్చలు క్రమబద్ధంగా సాగేందుకు విభిన్న అభిప్రాయాల మధ్య సమతుల్యతను తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించారనమాట. సో ఇప్పుడు ఒక బుక్ రాయడానికి ఇంతమంది ఒక ముగ్గురో నలుగురు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంశం మీద మాట్లాడడానికి ఒక నలుగురు అభ్యర్థులు అనేవాళ్ళు కూర్చున్నారు అనుకోండి. అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ రేస్ చేస్తారు. అది ఒకరికి నచ్చొచ్చు, ఇంకా నచ్చకపోవచ్చు. ఇలా ఈ విధానంలో విభేదాలు అనేవి ఏర్పడినప్పుడు ఈయన అయితే ఇరుపక్షాల్లో ఈయన సమతుల్యతగా అయితే ఈయన మధ్య సమతుల్యత తీసుకురావడానికి ఈయన కీలక పాత్ర పోషించారనమాట. క్వశ్చన్: భారత రాజ్యాంగానికి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా వ్యవహరించిన వ్యక్తి ఆన్సర్ వచ్చేసి బిఎన్ రావు గారు. ఈ బిఎన్ రావు గారు అయితే భారతదేశ రాజ్యాంగానికి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా వ్యవహరించారు. అంటే ఈయన ఏం చేశారంటే అప్పటి వరకు అంటే కొన్ని దేశాలు స్వతంత్రం పొందిన దేశాలు ఉంటాయి కదా, లేదంటే కొన్ని స్వేచ్ఛగా బ్రతికే దేశాలు, డెవలప్ అవుతున్న దేశాలు ఉన్నాయి కదా. ఆ దేశాలు అలా ఉండడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఫార్ములా ఏంటి, ఆదేశిక సూత్రాలు ఇవన్నీ ఏంటి అని ప్రతి దేశం యొక్క కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి దాంట్లో మనకి ఇది ఉపయోగపడిద్ది అన్న ఆలోచన చేశారనమాట. అందుకనే ఈయన కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా అయితే వ్యవహరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే ఉంది, దాంట్లో నుండి ఏంటి పార్లమెంటరీ వ్యవస్థ అంతకుముందు లేదు కదా మన భారతదేశంలో. పార్లమెంటరీ వ్యవస్థను అంటే యూకే నుండి తీసుకున్నారు. యూఎస్ఏ నుండి మౌలిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఇలా ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క ఆదేశిక సూత్రాలను అయితే తీసుకోవడం జరిగిందనమాట. కొన్ని ఫార్ములాస్ని ఈ విధంగా తీసుకున్నారు. అంటే ఇలా తీసుకోవడానికి గల కారణం ఈయన ముఖ్య పాత్ర పోషించారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా బిఎన్ రావు గారు అయితే. తర్వాత ఈయన సూచనల ఆధారంగానే డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ సభకు తొలి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? తొలి తాత్కాలిక అధ్యక్షుడు వచ్చేసి సచ్చిదానంద సిన్హా. తర్వాత శాశ్వత సభ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించారని ఇప్పుడే చదివాం మనం. సో తాత్కాలికంగా అయితే సచ్చిదానంద సిన్హా గారు అయితే వ్యవహరించారు అధ్యక్షుడిగా. భారత రాజ్యాంగ తొలి సభ ఏ తేదీన జరిగింది అన్నది కూడా క్వశ్చన్ రావచ్చు. 1946 డిసెంబర్ 9వ తారీఖున అయితే మొదటి రాజ్యాంగ సభ అయితే జరిగింది. 1946 డిసెంబర్ 9. ఇది గుర్తుపెట్టుకోండి డేటు. సో నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ కొన్ని పనులు ఉండడం వల్ల నేను రోజు ప్రాపర్గా వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో 1 hour 1.5 or 2 months వరకు ఖాళీ అయితే లేదు. కొంచెం పనులు అయితే ఉన్నాయి, ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. సో దానివల్ల అయితే నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ 2 రోజులకో 3 రోజులకి అయితే ఆ వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ నా నోట్స్ అయినా కానీ, నేను రాసుకున్న నోట్స్ అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసే ఈ ప్రాసెస్ అంతా లేకుండా. సో కొంచెం ఫ్రీ అయ్యేదాకా, ఈ మ్యారేజ్ ఇదంతా ఫ్రీ అయ్యేదాకా నేను తర్వాత నుండి డైలీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో అంతేకాకుండా ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం షార్ట్స్ రూపంలో ఏవో ఒకటి అలా మీకు అందిస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ రోజు డైలీ వీడియోస్ రావట్లేదు కదా అని ఛానల్ చూడకుండా ఉండకండి. నేను అప్లోడ్ చేయడానికి చూస్తాను 2 రోజులకో 3 రోజులకో. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ సభలో రాష్ట్రాల విలీనానికి ప్రధానంగా కృషి చేసిన వ్యక్తి ఎవరు? అంటే రాష్ట్రాలు ఏ రాష్ట్రం అది స్వతంత్ర రాష్ట్రంగా దేనికి దానికి అలా విడిపోయినాయి కదా రాష్ట్రాలు, దానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. దీన్ని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం, సర్దార్ వల్లభాయ్ పటేల్. కొంతమంది కేవలం మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది స్వతంత్ర సమరయోధుల ముద్దు పేర్లు అనేవి, కొంతమంది నిక్నేమ్స్ లేదంటే బిరుదులు అనవచ్చు, వాళ్ళకి అందించినటువంటి బిరుదులు అనేవి నేను వీడియోలో పెట్టాను. వాటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయండి, అవి కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ఐక్యతకు ప్రధాన శిల్పి. భారతం యొక్క ఐక్యతకు ప్రధాన శిల్పి. రాజ్యాంగ సభ కాలంలోనే దేశంలోని రాజ్యాలన్నింటినీ భారత యూనియన్లో కలపడం ఆయన కీలక నిర్ణయం. అందుకే ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. చూడండి, భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ రూపకల్పనపై ముఖ్యమైన పాత్ర పోషించిన కమిటీ ఏది? సో ఆన్సర్ వచ్చేసి అడ్వైజర్ కమిటీ, ఆప్షన్ సి. అంటే ఏంటి అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ మౌలిక హక్కులు ఉన్నాయి కదా, అంతేకాకుండా వాటితో పాటు మైనారిటీ రక్షణకు సంబంధించి ఈ అంశాలను అయితే అడ్వైజరీ కమిటీ అయితే పరిశీలించింది. ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సుల ఆధారంగానే మనకి పార్ట్ 3లో అయితే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, ఏ పార్ట్లో ఏముంటాయి. సో షెడ్యూల్ గురించి అయితే నేను సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చేశాను. పార్ట్స్ గురించి 25 పార్ట్స్ ఉంటాయి, వాటిలో కూడా ఒక సింపుల్ కోడ్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా టైం ఉంటే వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ ఫండమెంటల్ రైట్స్కి అయితే పార్ట్ 3లో
చోటు తగ్గింది రాజ్యాంగంలో. ఇది ప్రజల స్వేచ్ఛ, సమానత్వం అనే ఆలోచనలకైతే ఇది పునాది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగం ఎక్కువగా ఏ దేశ రాజ్యాంగాల నుండి ప్రేరణ పొందింది? సో, మన భారత రాజ్యాంగం అనేది పూర్తిగా స్వదేశీ అయినప్పటికీ, అంటే మన భారతదేశానికి మాత్రమే చెందింది అయినప్పటికీ కూడా కొన్ని మంచి అంశాలనైతే వేరే దేశాల నుండి తీసుకోవడం జరిగింది. ఇతర దేశాల నుండి తీసుకోవడం జరిగిందనమాట. వాటిల్లో ఎక్కువగా తీసుకున్నటువంటి దేశాలు ఏవి అనంటే యూకే, యూఎస్ఏ, ఐర్లాండ్. యూకే, యూఎస్ అంటే ఈ ఫ్రాన్స్ వీటి నుండి కూడా కొన్ని తీసుకున్నారు. జర్మనీ నుండి, కెనడా నుండి వీటి నుండి కూడా కొన్ని తీసుకున్నారు. కాకపోతే ఎక్కువగా తీసుకున్నాయి యూకే, యూఎస్ఏ, ఐర్లాండ్. యూకే నుండి పార్లమెంటరీ వ్యవస్థ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా పార్లమెంటరీ వ్యవస్థ మన భారత రాజ్యాంగానికి, భారతదేశ పాలిటిక్స్ కూడా. అంతేకాకుండా యూఎస్ఏ నుండి మౌలిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ వల్లే మనకి ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకగలుగుతున్నాం. అండ్ ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, వీటి నుండి ఎక్కువగా ఈ దేశాల నుండి తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి నవంబర్ 26, 1949. ఎప్పుడు ఆమోదంలోకి వచ్చింది, ఇంప్లిమెంట్ చేశారంటే జనవరి 26. ఇది తెలిసిన క్వశ్చన్సే. సో, కాకపోతే వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్లు ఇది కూడా వస్తుందన్నమాట. సో, నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. అయితే ఇది జనవరి 26, 1950లో అయితే అమల్లోకి వచ్చింది. అందుకే నవంబర్ 26ను కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటారు. ఈ తేదీలపై అయితే ప్రశ్నలు తరచుగా వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇవి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనమాట. సో, మీకు ఇందాక చెప్పినట్టు విధంగానే కొంచెం టైం లేక నేను వీడియోస్ ప్రాపర్గా అందించలేకపోతున్నాను. చూసినట్లయితే టైం కూడా చాలా తక్కువ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ప్రాపర్గా అందించడానికి ప్రయత్నిస్తాను. బట్ కొంచెం గ్యాపే తీసేసుకుందాం అనుకున్నా. బట్ ఛానల్ గ్రోత్ డిక్రీజ్ అయిద్దేమో, మళ్ళీ పడిపోద్దేమోనని భయంతో ఇక్కడ ఓకే 2-3 డేస్ కన్నా ఏమన్నా అప్లోడ్ చేద్దామన్న ఆలోచనతో ఇలా అప్లోడ్ చేస్తున్నాను. సో, ప్లీజ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఆల్ టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి పెట్టాను. ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.